వెళ్ళరా గట్టి కట్టరా అదే ఇటు ఓ అడుగు ఓ పెరిగినావు పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా నీ బతుకు సెడా పిచ్చోళ్ళు అనుకున్నావు వీళ్ళంతా తెలిస్తే కుమ్మేస్తారా ఒట్రా చచ్చిపోయిన మా మీద ఒట్టు నువ్వు ఉట్టు కొట్టు మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా అందా అంతే ఆడి కోరికెందుకు కాదన్నాడు సరిగట్టు కట్టండి కట్టండి రేయ్ కనిపిస్తుందా లేదురా ఇప్పుడు కనబడుతుంది నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా ఓహో ఏంటి అని అల్లునికి గంటలు కడుతున్నారు కొంపదేసి ఉట్టిగాని కొడతాడా ఆడి మొత్తం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందడు ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే ఎలా పైడిగా రే కొట్రా కొట్టు నువ్వు మగోనవైతే కొట్రా నీకు శాతమైతే కొట్రా రే కంచాల దగ్గర కాదు నీ పెద్దాము ఇక్కడ చూపించరా కొడతా కొట్రా కొడతా కొట్రా కొడతా కొట్రా సచ్చినోడా కొడతానే ఇకపోతే మన కాలి కన్నారా వచ్చినాడు ఎన్నో ఏళ్ళ నుంచి ఉట్టిని కొట్టి గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి మరి ఈసారి కూడా మన కాలి కన్నారా కొడతాడో లేదు చూద్దాం మన వాళ్ళు ఉత్సాహపడి తిప్పుతున్నారో టైం ఏంది వెళ్దాం పదరా ఏంటని ఆ గీతలే పందెం గీతలు ఇప్పుడే ఒకటి 50 పరోటాలు తింటాను పందెం కట్టి ఓడిపోయాడు. పంద్యానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు ఈ పండోడు తప్ప. ఏంటని ఆ పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారు అనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి అర్థమైందా? 50 పరోటాలా? పంద్యానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో పైడి గడి గురించి తెలియక పందెం కట్టాడురా బలైపోయినట్టే. 4 నాకు రెండే. అయిపోయాడు. పరోటా లేవురా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారనుకున్నావా? అయిపోయి వెళ్ళి పట్టరాబా. ఏయ్ ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏంటి చూడరా శంకర్ చాలు 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా. 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను. నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను. కౌంట్ మొత్తం దులిపే మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా నువ్వు వెళ్ళి లెక్కలేరా. రారా బండ్ 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 ఇలా చేతులు పెట్టి పుష్ పుష్ చేయాలి. ఓకే సార్. అరే మామా నీకు అది వచ్చా? ఏంటది? దా చూపిస్తా. ఏయ్ బండా రారా.
నీ అబ్బా అటుపా అది అరే బండా ఇదిగా జంప్ ఎలా చేయాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను నీకు నేర్పిస్తాను, నువ్వు చూసి నేర్చుకో. సరే. ఆ? వంగు ఏయ్! వంగే ప్రతోడు కబడ్డీ ఆడడానికి వచ్చారు. రెడీయా? రెడీ. పందినారా చెప్తే అర్థం కాదురా, దున్నపోతా. వంగే చాలా ఇంకొంచెం వంగు, చాలా ఇంకా చాలా ఇంకొంచెం వంగరా పందినారా. ఇంకారా? పడుకుంటేనే నేను దూకడం కష్టం, వంగుంటే తుని అబ్బా. అమ్మా ఆకలేస్తుంది, తొందరరా. అన్నం నరిస్తే కంచం నిండు. అందుకే పొద్దున్న తిని వెళ్ళరా అంటే తినకుండా వెళ్ళావు. ఇప్పుడు చూడు ఆకలి ఆకలి అని కేకలేస్తున్నావు. అయినా బొండంగాని చూసేటప్పుడు నీకు ఒళ్ళు పెద్దది. ఊరికే కొనుక్కోకే, ముందు పెట్టు. ఏ ఒకేసారి అంతంత అన్నం పెట్టదని చెప్పానా? కాస్తి తీశాను, ఇక తిను. ఏం తీసావే? ఇంకాస్తి మొత్తం అలాగే ఉంది. ఈ మాత్రం తినబోతే నువ్వేం కష్టపడతావురా? బాగా తినరా. ఇదిగో నీకు ఇష్టమని కోడికూర వండాను. రాబడ్డా కూర్చో, వస్తున్నా. రేయ్ పొద్దున్న తిట్టించింది చాలరా, మళ్ళీ తిట్టిస్తావా ఏంటి? ఏంట మొక్క అసలు ఉడకలేదు. బాగుందిరా. పోయినసారి వచ్చినప్పుడేమో ఉప్పు కారం ఎక్కువైందన్నావు, ఇప్పుడు మొక్క ఉడకలేదంటున్నావు. తినచ్చు చాలు కానీ నువ్వే తిను. ఒరే ఏంట్రా అలా చేయి గడిగేసి వెళ్ళిపోతున్నావు? వెళ్ళరా వెళ్ళు. రేపు కట్టుకునేది గడ్డి వండి పెట్టినా కిక్కురు మనకుండా తింటావు చూడు, అప్పుడు తెలుస్తుందిరా ఈ అమ్మ మనసు. అది వచ్చినప్పుడు చూద్దాం లేవే. ఏరా దొరగారింటి నుంచి ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తావు. వచ్చినప్పుడు అమ్మ నీ కోసం ప్రేమగా కోడి మాంసం వండి పెడితే నువ్వేంట్రా వంకలు పెడతావు? బుద్ధి లేదు ఏంట్రా? నేను అడుగుతుంటే నువ్వేం మాట్లాడమేంటి? రేయ్ మా అమ్మ ఎప్పుడు గంజన్నమే తింటుందిరా. కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ దాసి నేను ఇంటికి వచ్చినప్పుడు నా కోసం కోడికూర వండి పెడుతుంది. అది నేను బాగుందన్నానంటే మొత్తం నాకే పెట్టి తను మళ్ళీ గంజన్నమే తింటుందిరా. అందుకే అలా చేశాను. క్షమించరా, తెలియక నోరు చేరాను. పర్లేదురా. సరే పదరా. రే నువ్వు వెళ్తూ నేను వస్తాను. ఏంటన్నా ఏంటి ఈ వయసులో నీకు ఈ కష్టాలన్నీ అవసరమా? నేను లేను, జరుగు. రే పక్కెళ్ళాగరా. నువ్వు రోజు కాల్చే బీడీలో సగం పొగ నేనే పిలిచలేక చస్తున్నా. సర్లేగా నీ డబ్బులు ఇచ్చే. నీ అబ్బా ఏంట్రా ఇది? ₹1 ఈ బీడీది. రూపాయి అయితే ₹10 ఇస్తావేంట్రా? నువ్వే కదరా అన్నావు సగం పొగ నువ్వే పిలుస్తున్నావు అందుకని. ఏ ఎటకారమా? కాదురా గొడ్డు కారం. ఎదవా ఈ జాంకాయలు ఎప్పుడు జాంకాయలు ముట్టుకోదు. ఏంట్రా బయట ఇక్కడ? దమ్ము కొట్టడానికి వచ్చానురా. నువ్వెక్కడికి? నేను జాతరకి రా, వస్తావా? లేదురా సుబ్బిగడితో చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. సరేరా. ఎదవా పార్వతి దగ్గర నా గురించి ఏట్రా అన్నా? చెవులు దొబ్బేరా. తీసుకొచ్చి అనవసరం కబడ్డీ ఆట ఆడిచ్చారు. అంత తిట్లా బాగుండేది. వెళ్ళాలరా కొంపు తీసేసారు. నేను కాదు కామెడీ సినిమా చూస్తున్నట్టు ఉంది. అరుగో బాగా ఆడతారని ఆయన సెలెక్ట్ చేశారు. కర్మ. రే పెంటిగా మొదటి గీత మీద ఒక కాలు పెట్టి రెండో కాలు పైకి ఎత్తాలి. కబడ్డీ 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 కబడ్డీ. అరే పైడిగా కరెక్టా కబడ్డీ. హాఫ్ టైం. ఏమండి ఏంటి బంగారం? మీ ఆట చూడాలని నాకు ఆశగా ఉందండి. నేను మీతో వస్తానండి. అది కాదు బుజ్జి, కుర్రాలతో నేను ఆడడానికి పోతున్నాను. తోడుగా నేను తీసుకెళ్తే బాగుంటుందా చెప్పు? అర్థం చేసుకో బుజ్జి, సరేనా?
మిగతా విషయాలు నేను వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నవ్వు బంగారం? అరే 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 అసలు ఈదులో కుర్రోళ్ళు ఎక్కువైపోయారు. ఎదవలు వెళ్ళి తలిపేసుకో పో. ఏమండి ఏంటి బంగారం? ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడండి. తగలరాని చోటు తగిలితే నీకు నీ సమస్య, నాకు నా సమస్య. ఏం కాదు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. ఈ పైన తెలిగాడు ఏ ఊరు వెళ్ళట్లేదురా, ఈయన్నే ఉంటున్నాడు. ఏంట్రా ఇల్లు ఇంకా రాలేదు? రే బయట గట్రా. చూడండి రా వాడిని ఇప్పుడు ఎలా ఆట పట్టిస్తాను. సోరీ రారా బయట తెల్లి. ఏంట్రా మీ ఆవిడ ఒంటరిగా వదిలేసి వస్తామా? అవును. నువ్వెందుకు అడుగుతున్నావు? ఏం లేదురా, తోడుగా ఎవరు లేరు కదా, ఊరికే తెలుసుకుందామని. నువ్వు ఆడడానికి వస్తున్నావు కదా? లేదురా, నాకు చిన్న పని ఉంది, అది చూసుకొని పొద్దున్నే వచ్చేస్తా. నువ్వు వస్తున్నావు అంతే. చూసారా వీడికి ఎంత భయం. ఎట్టకారమా? దేవుడు ఇంకా రాలేదారా? గణేష్ గారిని తీసుకురావడానికి వెళ్ళాడరా. వచ్చే బాధ్యత నాది. ప్రసాదం పెట్టిస్తాను, మీకే చెప్పేది. ఏంటి బా నేనంతా కనపడలేదు? మన భాగవతం భావం కూడా కనపడలేదు. ఊరుకో బావా, నువ్వు ఉండగా నా దాకా అడ్రానిస్తావు. మన బావ కంచం పూలే కానీ మంచం పూలి కాదు. నువ్వెప్పుడు ఇంతే. అలేవాడి బా. రాధా ప్రకాష్ రా. ఎరా 2 రోజులు ముందే రావచ్చుగా. ఏమ్మా బాగున్నావా? బాగున్నానన్నయ్య. మీరు వస్తున్నారని అమ్మకి చెప్పా. వంటలన్నీ అక్కడే. అమ్మాయి ఎలా ఉంది? బాగుందా? బాగుందిరా. ఏంట్రా పొట్ట నువ్వు ముసలోడ్లాగా? నువ్వు మాత్రం తక్కువ, చుట్టూ మొత్తం బాలా. నువ్వేమన్నాను ఒక్కటి మాత్రం ఒప్పుకోను. ఏంద్రది? నాకు వయసు అయిపోయిందంటే. సర్లేరా, నీ మాట మాత్రం మారలా. అయ్యా పోటీలు మొదలు పెడుతున్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే సరే.